నమస్తే, నేను ప్రశాంత్. జాక్ మూవీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సిద్ధు పరిస్థితి ఎలా ఉంది, మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, అండ్ జాక్ మూవీకి ఓవరాల్ కలెక్షన్ ఎంత చేసింది ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో జాక్ మూవీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం టిల్లు పరిస్థితి ఎలా ఉంది, సిద్ధు పరిస్థితి? యాక్చువల్గా సిద్ధు జొన్నలగొడ్డ, అవును, అలియాస్ టిల్లు. అంటే టిల్లు డీజే టిల్లు ఎంత హిట్ అయిన తర్వాత ఆయన ఇంటి పేరుగా అయిపోయింది టిల్లు అనేది. సో దానికి అదే ఊపు కొనసాగడంతో టిల్లు స్క్వేర్ కూడా ఒక మోస్తరుగా, అంటే టిల్లు కన్నా డీజే టిల్లు కూడా టిల్లు స్క్వేర్ ఎంత ఆడింది నాకు తెలియదు. డీజే టిల్లు మంచి పేరు తెచ్చింది. నిజంగా నేను కూడా సినిమా చూశాను. టిల్లు స్క్వేర్ కొన్ని పాటలో చూశాను, పూర్తిగా చూడలేదు. బట్ డీజే టిల్లు చూస్తే మాత్రం నిజంగా వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, తెలంగాణ యాక్సెంట్, పైగా ఆయనే సంభాషణలు డైలాగ్స్ కూడా రాసుకోవడం, తర్వాత డైరెక్షన్లో కూడా హెల్ప్గా ఉండడం, మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా డీజే మన సిద్ధు. సో తర్వాత టిల్లు స్క్వేరు మధ్యలో బచ్చన్ సినిమాకి ఏదో గెస్ట్ అపియరెన్స్గా రవితేజ గారి సినిమా, అంటే కాస్త ఎలివేషన్ కోసం. అది ఇప్పుడు బొమ్మరిలి భాస్కర్ తో ఒక్కసారిగా జాక్ తీశారు. బొమ్మరిలి భాస్కర్ది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఫ్యామిలీ సెంటిమెంట్ని లేదా ఎమోషన్స్ని ఒక మంచి కథగా మలుచుకుని తీసే కాన్సెప్ట్. బట్ అఫ్ కోర్స్ ఆరెంజ్ ఎందుకు ఆడలేదో ఇప్పటికీ తెలియదు. మొన్న రిలీజ్లో 5 కోట్లు ఎంతో కలెక్ట్ చేసిందంట యాక్చువల్గా ఆరెంజ్ సినిమా. అప్పుడు ఎందుకు లాస్ వచ్చింది తెలియదు. అంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ 100% కరెక్ట్. అంటే ఏ ప్రేమకు కూడా లైఫ్ లాంగ్ క్రెడిబిలిటీ ఉండదు, లేదంటే ఒకే స్టాండ్ బైగా వెళ్ళదు ప్రేమ అనే దాని కాన్సెప్టు ఆరెంజ్ సినిమా. సాంగ్స్ కానీ, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే అంతా కూడా బాగుంటుంది. కానీ అప్పట్లో ఆడలేదు, బట్ మొన్న రిలీజ్కే ఆడింది. సో బొమ్మరిలి భాస్కర్ ఆరెంజ్ తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత కొన్ని తీశారు, మళ్ళీ ఒంగోలు గిత్త అలాంటివి ఏవో చేశారు సినిమాలు. సో ఇప్పుడు జాక్తో మళ్ళీ జాక్ సినిమాతో సిద్ధుకు జొన్నలగడ్డ. అయితే టిల్లు స్క్వేర్ ఏదైతే డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్కి వచ్చిన ఓపెనింగ్స్ దాంతో కంపేర్ చేసుకుని దీనికి రాలే. అంటే సుమారుగా ఎంత లేదన్నా ఓవర్సీస్లో ఈజీగా ఒక 10 లక్షల డాలర్లు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంటూ 80 రూపాయలు వేసుకున్నా కూడా ఒక 80 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే మరి ఎందుకో ఇది ఆశించినంతగా రాలేదు. ఈవెన్ రివ్యూస్ కూడా 2.5 ఎంతో ఇచ్చారు. ఆయన పెర్ఫార్మెన్స్ వరకు అయితే ఓకే, బట్ ఈయన డైరెక్టర్ అంతవరకు సరిగ్గా లాగలేకపోయారు అనేది కాన్సెప్ట్. అంటే ఆయన బయటికి ఆకతాయిగా ఉన్నా కూడా ఒక మంచి రా ఏజెంట్గానే ఏదో ఉండాలి అని అనుకుంటాడని అది కాన్సెప్ట్ అని నేను, అంటే స్టోరీ అవుట్లైన్ తర్వాత రివ్యూస్ చూడడం వరకు మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు కూడా స్టోరీ మాత్రం ఉండాలి. ఎంతో అంతర్లీనంగా చిన్న స్టోరీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు డీజేటీలు కూడా ఎట్లా అంటే ఒక అమ్మాయితో మోసగించబడినప్పుడు తను ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, అమాయకంగా మైండ్ ఇది అయిపోయినట్టు ఆ సీన్స్ పిక్చరైజేషన్, ఆ అమ్మాయి ఎంతమందితో ఆడుకుంది, ఆ అమ్మాయికి ఎంత తగిన బుద్ధి చెప్పాడా లేదా, దాంట్లో ఎంతమందిని పావుగా వాదుకున్నాడు అనే దాని మీద చాలా ఆద్యంతం బాగున్నట్టుగా నడిపించారు. సో ఇక్కడికి వచ్చేసరికి అది కూడా మీకు ఈవెంట్లో కానీ ఆడియో ఫంక్షన్లో కూడా అడిగినప్పుడు మీరు ఇందులో కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారని అంటే, అది నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు నేను జస్ట్ ఇందులో కథానాయకుడు పాత్ర వరకే చేస్తున్నాను అన్నట్టుగా కూడా చెప్పారు. అది కాక సక్సెస్ ఫార్ములా అనేది ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఏ దర్శకుడు కానీ ఏ నిర్మాత కానీ ఈ సినిమా పోయినా పర్వాలేదు అనుకుని ఎవడు తీయడు. ఇంకొకసారి మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొన్ని సినిమాలు అది ఏముందిరా సినిమా ఎంత ఇలా ఆడేసింది అనిపిస్తుంది. ఈ మధ్యన సంక్రాంతికి వచ్చిన కొన్ని సినిమాలు కూడా చూస్తే అరే ఈ సినిమా ఇన్ని కలెక్షన్స్ వచ్చిందా, ఇందులో ఏముంది. మేబీ ఆ టైంకి పెద్ద సినిమాలు లేకపోవడము, మేబీ అంతకన్నా హైపుని రాకపోవడము, లేదా అప్పుడున్న ప్రేక్షకుల మూడు సెట్, రకరకాల రీజన్స్ ఉంటాయి. సో అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందో ఒక్కో సినిమా ఫట్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి చాలామంది, ఇప్పుడు ఈవెన్ పూరి జగన్నాథ్ గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఆర్కే గారు ఏదో ఇంటర్వ్యూలో పెట్టినప్పుడు మీరు పోకిరి ఎంత హిట్ అవుద్దని మీరు అనుకున్నారంటే, ఏమో సార్ నాకే అర్థం కాలేదు, అంత హిట్ ఎలా అయిపోయింది నాకే తెలియట్లేదండి అన్నాడు ఆయన. వాళ్ళు ప్రతిదీ కూడా కష్టపడి ఇష్టపడి రాస్తారు, ఇలా అయితే బాగుంటుంది ఇలా, బట్ చెప్పలేం అది ఎందుకు హిట్ అవుతుందో ఎందుకు ఫట్ అవుతుందో అనేది అది ఎవరికి తెలియదు. స్టోరీ బాగున్నా స్టోరీకి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేకపోతే అంత ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ. మొన్న కూడా ఏదో సినిమాకి
ఇలాగ రివ్యూ చూస్తే సీన్స్ బాగున్నాయి, స్టోరీ అంత లేకపోయినా సీన్స్ బాగున్నాయి, బట్ దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ లేకపోవడం వల్ల పెద్దగా ఏమనిపించలేదు అని ఒక ఇప్పుడు మనం నార్మల్ గా మలయాళం మూవీస్ తీసుకున్నా కానీ స్టోరీస్ అద్భుతంగా ఉంటాయి, కానీ స్లోగా లాగ్ అనిపిస్తుంది. సో అందుకు మన తెలుగులో ఎక్కువ ఆడవు. బట్ ఓటీటీలో వాడికి రావాల్సిన ఇదంతా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా బికాస్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ వల్ల ఓపెనింగ్స్ కానీ, సిద్ధు జొన్నలగడ్డ ఏదైతే నార్త్ అమెరికాలో ఉత్తర అమెరికా అంటే ఖండం మొత్తం, ఉత్తర అమెరికా ఖండం అంతా కూడా కెనడా, యుఎస్, మెక్సికో, ఈ 3 దేశాలకు ప్రధానంగా వాటిల్లో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయంట అక్కడ. సో దీని మీద ఇది కూడా వస్తుందంటే సరిగ్గా ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కానీ ఏం ఆడినా ఆడకపోయినా ఈ సినిమాతోనే ఇంకా సిద్ధు లైఫ్ అయిపోయింది అనుకొని చెప్పలేం మనం, ఎందుకంటే దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎట్లా అంటే వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అని ఎవరైనా అడిగితే విచ్ ఈజ్ యువర్ ప్రీవియస్ మూవీ అంటే మీ ముందు హిట్ ఏదైతే ఉందో అదే మీ విజిటింగ్ కార్డ్, అంతే కదా. ముందు హిట్ పడితేనే నెక్స్ట్ మీ ప్రొడ్యూసర్లు, దర్శకులు క్యూ కడతారు. హిట్ పడకపోతే అంతే కష్టం. అది ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఎన్ని ఫ్లాప్లు అయినా మళ్ళీ అదే ఇమేజ్, అదే స్టార్ ఇమేజ్ ఉంటుంది, కానీ చాలా మందికి రేరు. అయితే సిద్ధులో ఆ ఎనర్జీ ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఉంది, పైగా ఆయనకి డైరెక్షన్లో టచ్ ఉంది, డైలాగ్స్ రాయడంలో టచ్ ఉంది, కాబట్టి మల్టీ టాలెంటెడ్. ఈవెన్ జాక్ మూవీలో అయినా కానీ తన క్యారెక్టర్కి తను న్యాయం చేశాడు, కానీ డైరెక్టర్ ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి స్టోరీ లైన్ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది అని కూడా థాట్ కూడా అనే టాక్ కూడా విన్నాను. ఇప్పుడు అంతకు మించి ఇంకేం చేయలేడు. ఇప్పుడు చాలా వచ్చేసాయి అందులో. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ అలా చేసిన సేమ్ అలాగే తీసాడరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటది ఎద్దనపూడి సులోచనారాణి గారిది మేనా సినిమా ఉంది, అప్పట్లో కృష్ణ విజయ నిర్మల్ గారు చేశారంట. అది మరి ఎంత హిట్ అయిందో అప్పుడు తెలియదు, కానీ సేమ్ మళ్ళీ తీశారు త్రివిక్రమ్ గారు, అదే కాన్సెప్ట్, అదే స్టోరీ. ఆ తర్వాత ముందు అయిపోయిన తర్వాత పేరు వేశారంట ఎద్దనపూడి సులోచనారాణి గారికి, ఆవిడ నవలకి తీసుకుని వాడుకున్నాం మాతృక అన్నట్టుగా. మరి ఆడిందిగా. ఇప్పుడు మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, చిరంజీవి వీరాభిమాని, ఆయన ఏమన్నాడు, పోకిరి సూపర్గా ఉంది కదా అని అంటే, మా చిరంజీవి ఎప్పుడో తీసాడు ఈ సినిమా అన్నాడు. ఎప్పుడు తీసాడా? స్టేట్ రోడ్ ఇదే కాన్సెప్ట్ అన్నాడు. ఓహో కరెక్టే కదా, నేను స్టేట్ రోడ్ సినిమా చూసాను, సేమ్ పోకిరి కాన్సెప్టే ఉంటుంది స్టేట్ రోడ్ కూడా. అప్పట్లో స్టేట్ రోడ్ సరిగ్గా ఆడలే, బట్ పోకిరి మాత్రం ఇండస్ట్రీ హిట్. కాబట్టి ఇది చెప్పలేము ఎప్పుడు ఏది ఎలాగ ప్రజలకి అట్రాక్ట్ అవుతుందో అని. దాని మాత్రాన ఇండస్ట్రీలో వాడి లైఫ్ అయిపోయింది అనుకోవడానికి చెప్పలేం. నెక్స్ట్ ఒక మంచి హిట్ తగిలింది అనుకోండి, ఒక్కొక్కటి ఇమేజ్, ఒక్కొక్క గాడ్స్ గిఫ్ట్, ఒక్కొక్కటి అదృష్టం ఎలా ఉంటుందని తెలియదు. బట్ టీజే టిల్లుకు మాత్రం మంచి లైఫ్ ఉంది ఇంకా. ఎందుకంటే చెప్తున్నాను కదా, వెర్సటైల్ యాక్టర్ ఆయన, డిఫరెంట్గా తనకంటే ఒక స్టైల్ ఏర్పరచుకున్నాడు. మిగతా వాళ్ళలాగా ఇమిటేట్ చేయడము, లేదా ఒక పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వడము, రజనీకాంత్ గారిని ఫాలో అయ్యేలా కాకుండా ఒక ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి గెలిపోవటములు, ఫ్లాప్లు, హిట్లు సహజం. దీంతో అయిపోయింది అనుకోవడం మాత్రం భ్రమ. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.